అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాబు ఉండేవాడు. ప్రతిరోజులాగే ఆ బాబు పొద్దున్నే లేచాడు. చల్లటి నీళ్లతో స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. ఒక పూల బుట్ట తీసుకుని తోటలోకి వెళ్ళి పువ్వులు కోశాడు. ఆ పూలతో గుడికి బయలుదేరాడు. గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి ముందు నిలబడ్డాడు. జరిగినదంతా అమ్మవారికి చెప్పుకున్నాడు. అమ్మా దుర్గమ్మ, నాకు ఏమీ నచ్చట్లేదు. అందరూ మంచి వాళ్ళు కాదు. నా ఫ్రెండ్స్ని చూస్తే నాకు చిరాకు వస్తుంది. బయటికి వెళ్తుంటే చిరాకు వస్తుంది. నాకు కోపం వస్తుంది. ఇంట్లో నాకు నచ్చట్లేదు. చెల్లె నన్ను కొడుతుంది, తిడుతుంది. అమ్మ నన్ను కొడుతుంది. సరేనమ్మా, ఉంటాను, వెళ్తున్నాను. ఒక నిమిషం ఆగు నాన్న. ఈ అమ్మ చెప్పే మాట వినకపోతే జీవితంలో పెద్ద తప్పు చేస్తావు. ఈ లోకంలో ఎంతటి విపత్తులు, యుద్ధాలు, వినాశనాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నా కదా. రేపు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియని కాలంలో జీవిస్తున్నాం. అయితే చెప్పు నాన్న, ఈ కోపాలు, ఈర్ష్యలు, భేదాభిప్రాయాలు, ఒకరిపై ఒకరు చాడీలు పెట్టుకోవడం ఇవంత అవసరమా? మనిషి జీవితం ఎంతో విలువైనది బిడ్డ. మనమంతా కలిసిమెలిసి బ్రతకాలనిపించేలా ఉండాలి. పోతే పోని అని అనిపించేలా కాదు. ఇంకా కొంతకాలం మనతో ఉండాలి అనిపించేలా జీవించాలి నాన్న. నీ దుర్గమ్మ కోరుకునేది ఇదే నాన్న.